హాయ్ అండి. ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే రాండి చూద్దురు దమ్మ బాండ్లు పెట్టాను, ఆయిల్ పెట్టా, చిట్టు బోండాలు తయారు చేస్తున్నా. ఈరోజు చూడండి, ఎర్రగడ్డలు, బియ్యం పిండి కొంచెం తీసుకున్నా ఈ గిన్నెలో. చూడండి, ఈ చూపిరా దగ్గరికి. కరివేపాకు వేసా, ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నా, పచ్చెనగపప్పు, అల్లం పేస్టు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇగో అన్నీ వేసుకొని మీకు చూపిద్దామని. చూడండి, ఇప్పుడు కలుపుతా. దీన్ని కలిపి దాన్ని చిట్టు బోండాలు వేస్తా. చూడండి, అన్నీ వేసాను కదా. ఇప్పుడు సోడా ఉప్పు వేసా. సోడా ఉప్పు వేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా జీలకర్ర అన్నీ వేసేసా. కొంచెం పిండి వేస్తాను. చూడండి, అన్నీ వేసా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు చిట్టు బోండాలు వేస్తాను. ఇట్లా కలిపేసుకొని గెంటితో వేస్తే కొంచెం పెద్దగా అయిపోతాయి. చిన్న చిన్నగా వేయాలి కాబట్టి చూడండి, ఇట్లా పిండి బాగా కలుపుకోవాలి. మినప్పప్పు, బియ్యం నానబెట్టి గట్టిగా రుబ్బి పెట్టుకున్నాం. చూసారు కదా, పిండి ఇట్లా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చిట్టు బోండాలు వేస్తాను. చూడండి, ఇట్లా వేసుకోవాలి, లేదంటే చిన్న స్పూన్ తీసుకొని వేసుకోవాలి. నేనైతే చేత్తోనే వేస్తున్నాను. చేత్తో వేస్తేనే బాగా వస్తాయి చిట్టు బోండాలు, బాగుంటాయండి. ఇట్లా చేసుకొని వేరుశనగపప్పులు, కొబ్బరి చట్నీ తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకొని ఆ చట్నీలో పెట్టుకొని తినాలి. ఏం ఫ్రెండ్స్, మీరేం చేశారు? మీ ఇంట్లో ఏమేమి వంటలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయి? మీరు ఒక తడవన్నా చేసుకొని తిన్నారా? నేను చేసేవి ఇట్లా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా కాలుతున్నాయో. ఇట్లా ఇలా తిప్పుకోవాలా. చూడండి, చిట్టు బోండాలు చేసే తయారు ఏంటంటే, మనం ఒక బియ్యం ఒక గ్లాస్ తీసుకోవాలి. అర గ్లాసు కన్నా తక్కువే మినపప్పు తీసుకోవాలి. 2 నానబెట్టేసి అంట మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ లేకపోతే రోలు ఉంటే రుబ్బుకోవాలి. మనం రుబ్బుకొని పిండి ఆడబెట్టుకొని ఒక 4 గంటలు 5 గంటలు ఆ తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి అన్నీ తరుక్కోవాలి. ఎర్రగడ్డ, జీలకర్ర అన్నీ తరుక్కొని ఒక ప్లేట్లో వేసుకొని సోడా ఉప్పు వేసి, ఉప్పు దానికి తగ్గంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసే ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని మనం బాగా కొంచెం ఇట్లా చిన్న చిన్నగా చేత్తో గంటితో వేస్తే పెద్దగా వచ్చేస్తాయి. చిన్న చిన్నగా ఇంకా చిన్నవి వేయాలి. వేసుకొని చిట్టు బోండాలకి తయారు చేసే విధానం అది. అట్లా చూడండి, ఒక తడవ ట్రై చేయండి. నేను చేసేది ఈరోజు అందరికీ పనులు గబగబ అయిపోయింది, అంతకని ముందు వీడియో చేస్తున్నాను. మాకు పని అయిపోయింది, పాప నిద్రపోతుంది, అందువల్ల వీడియో చేసేస్తున్నాం ఫ్రెండ్స్. మాకు ఎట్టా టిఫిన్కి కావాలి, టిఫిన్కి ఎట్టా కావాలి మాకు, అందుకని నేను ముందు చిట్టు బోండాలు తయారు చేస్తున్నాను. మీరు అందరు చూడండి ఎట్లా కాలే. ఇప్పుడు వేస్తా.
చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో మా చిట్టు బాండాలు. ఇంకొక వాయి కూడా వేస్తాను చూస్తారు. చట్నీ ఇతర మాత వేసేస్తాను చూపిస్తా. పల్లీల చట్నీ చూడండి చిట్టు బాగున్నాయి. ఈ మనం పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా చిట్టు బాండాలు బాగుంటాయి. పెద్ద పెద్దవి చేస్తే వాళ్ళకి ఉడకలేదని అక్కడ పెట్టేస్తారు. ఇవి అయితే నోట్లో పెట్టేసుకుంటాం. బాగుంటాయి టేస్ట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి చెప్పి కాలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు తిప్పుతా అవి కూడా కాలిపోవచ్చాయి. 2 వాయిలు వేసుకుంటే సార్ మనకి సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్ కావాల్సింది. ఇప్పుడు చట్నీకి తిరమాత పెడతా ఫ్రెండ్స్. కొంచెమే, మేము ఎక్కువ తినము పల్లీల చట్నీ, కొంచెమే వేసాను. దానికి తిరమాత పెడతాను. అప్పట్లో ఇట్లాగే పెట్టేవాళ్ళు పెద్దోళ్ళు చట్నీ. అందుకని నేను ఇప్పుడు ఇట్లా మీకు చూపిస్తున్నా. ఇట్లా పెట్టేవాళ్ళు మా అమ్మోళ్ళు కూడా చట్నీని. దీంట్లో నూనె పోసి ఆవాలు తెల్లగడ్డ అవన్నీ వేసి పెట్టేవాళ్ళు. అదొక టేస్ట్గా ఉండేది. అందువల్ల నేను ఇప్పుడు ఇట్లా పెడుతున్నా మీకు చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాలుతున్నాయో ఆవాలు. అయిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి చూడండి. చట్నీలో చట్నీ చూపి చూడండి. చట్నీ పల్లీల చట్నీ అట్లా పల్లీల చట్నీ రెడీ. ఇప్పుడు ఈ కూడా దేవేస్తా. సరిపోనైనా మనకి వేస్తా. చాలేదు మనకి పెద్ద వేస్తా. ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది పల్లీలు చట్నీ చూసారు కదా. చట్నీ కూడా వేస్తా. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ చిట్టు బోండాలు మీరు కూడా తయారు చేసుకోండి. తయారు చేసే విధానం చెప్పాను కదా,
ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినపప్పు, అరకప్పు, ఒక కప్పు బియ్యం, అరకప్పు మినపప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకొని మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసేయండి. 2 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, యాలక్కాయ, ఇది జీలకర్ర, అల్లం పేస్టు, పచ్చెనగపప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి చిట్టి బోండాలకి సోడా ఉప్పు వేసి అవిట కొంచెం కొంచెం పిండి వేసేసి ఆయిల్లో తీసా. చూడండి, మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు నచ్చుతారు. చిట్టి బోండాలు వేరుశనగపప్పుల చట్నీ ఒక తడవ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.